హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారైతే అనుకుంటున్నా. సో గైస్, నిన్నటి మ్యాచ్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. సో వాషింగ్టన్ సుందర్ అయితే నిన్న బౌలింగ్ కోట్ అయితే ఫుల్ అయితే కంప్లీట్ చేయలేదు. అది ఎందుకు అంటే అతనైతే ఇంజ్యూర్డ్ అయితే అయ్యాడు బౌలింగ్ వేస్తుంటే. సో అతనికి బదులుగా ఇంకా లాస్ట్ 2 సెకండ్ ఓడిఐ అండ్ థర్డ్ ఓడిఐకి అయితే ఆయుష్ బదోని అయితే రీప్లేస్మెంట్గా రాబోతున్నాడు గైస్. సో ఆయుష్ బదోని డొమెస్టిక్లో చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు ఈసారి విజయ్ హజారే ట్రోఫీలో. అతనికి అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. ప్లేయింగ్ లెవెన్లో ఆడతాడా అనేది ఒక డౌటే. కాకపోతే వాషింగ్టన్ సుందర్ ఈజ్ అన్ ఆల్రౌండర్. ఆయుష్ బదోని ఒక బ్యాట్స్మెన్. సో వాళ్ళు ఏం ఆలోచించి తీసుకున్నారో, పర్ఫార్మెన్స్ బేస్ చేసి తీసుకున్నారో తెలియదు, కానీ ఆయుష్ బదోని ఈస్ కమింగ్ ఇన్ టు ది ఇండియన్ టీమ్. అండ్ దాంతోపాటు ఇలాంటి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచెస్ అప్డేట్ చూసుకుంటే కర్ణాటక అయితే ముంబైని ఓడించింది కదా. సో అదైతే రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్ ఉండే. సో దేవదత్ పడ్డికల్ అయితే 81 అన్బీటన్ అయితే నాట్అవుట్గా ఉండే. సో రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్లో కర్ణాటక అయితే గెలిచింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే సౌరాష్ట్ర గైస్. సో సౌరాష్ట్ర అయితే సెమీఫైనల్కి అయితే ఎంటర్ అయిపోయింది గైస్. సో ఇది వాటి క్రికెట్ అప్డేట్స్. సో ఇలాంటి అప్డేట్స్ మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వెళ్దాం, మాట్లాడుకో. బాయ్.